వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు ఈరోజు ఒకటే వీడియో వస్తుందన్నమాట. ఎందుకు అనంటే ఈరోజైతే మేము విలేజ్కి వెళ్తున్నాం. మా చెల్లెది రేపు ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. అందుకే ఎంగేజ్మెంట్ కోసం అయితే మేము ఈరోజు వెళ్తున్నాము. సో మీకైతే ఒకటే వీడియో వస్తుంది ఈరోజు. ఇక రేపైతే ఒకవేళ కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస బంటి ఎంగేజ్మెంట్ది స్టోరీ రేపు పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఈరోజు రేపు ఒకటే వీడియో వస్తదన్నమాట. దోస్తులు జరా ఏమనుకోకుర్రి, మేము ఏదనేది పోస్టులు పెడతాం. మరి దోస్తులు మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. దోస్తులు మన ఛానల్ కి హైప్స్ ఇస్తున్నారా? ప్లీజ్ దోస్తులు, వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఇక వ్యూస్ తక్కువ వస్తున్నాయి అని సిరీస్ ఆపేద్దామని అంటే కొంతమంది ఈ సిరీస్ ని చూసే వాళ్ళు కూడా ఉన్నారు, స్టోరీ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీకోసం సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇక తర్వాత మంచి మంచి స్టోరీస్ అయితే చెయ్యాలని అనుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 7 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే అక్క, ఏడుస్తున్నావు? ఏడవకపోతే ఏముందే చెల్లె, నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు, ఆ అబ్బాయి ఇష్టం లేదు చెల్లె. కానీ డాడీ చెప్పిన మాటలే గుర్తుకొచ్చి నచ్చిండు అని చెప్పినా. ఏం కాదు, మా అంటే తిట్టునా కొట్టునా, నాకు నచ్చలేదు అని అంటే అయ్యే పోవు కదా. వాడు సప్పుడే లేచి పోకపోదునా అక్క? ఏమో చెల్లి, నాకు పిచ్చి లేస్తుంది. నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలే? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడతా చెప్పు? నా మనసులున్నోంతోటి ఇచ్చి పెళ్లి చేస్తారా అంటే అట్లా చెయ్యరు. ఏమన్నంటే వాని కులం వేరే మని కులం వేరే అని ఇట్లా సావగొడుతుర్రు. నేను డాడీ తోటి మాట్లాడాలానే, మరి నేను మాట్లాడినా కూడా ఇంతడా అస్సలకే వినడు, మళ్ళా నన్ను తిడతాడు. అద్దే ఏది ఉంటే అది అవుతుంది. నాకు బ్రతకాలని అస్సలకే లేదు, చావాలనిపిస్తుంది చెల్లె. కానీ చచ్చిపోతే మళ్ళా నేను ఏదో తప్పు చేసి చచ్చిపోయిన పేరు వస్తుంది. అటు సావలేక ఇటు బతకలేక నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుందో అర్థమైతలేదు. పాపం మహేషు ఎంత ఏడుస్తాడో, ఎంత బాధపడతాడో. వాడిని నేను ఎట్లు వదిలిపెట్టి ఇంకోని వేసుకోవాలి, నాకు అర్థమైతలేదు. ఏమైంది డాడీ? అక్కకు ఈ పెళ్లి ఇష్టం లేదట డాడీ. ఎందుకు ఇష్టం లేదు? దానికి ఆ అబ్బాయి నచ్చలేదట. ఎందుకు నచ్చలేడు? అబ్బాయికి ఏంది, సూపర్ ఉన్నాడు, ఆస్తున్నది అంతస్తున్నది. వాళ్ళు కట్నం గురించి కూడా ఆశ పడతలేరు. అవన్నీ ఏషాలు ఎయ్యకు. ఖచ్చితంగా అబ్బాయిని నువ్వు చేసుకోవాల్సిందే. ఈ సంబంధం అనేది నేను ఫిక్స్ చేస్తున్నా. నాకు ఇష్టం లేదు డాడీ, ప్లీజ్ డాడీ, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పు. మళ్ళా నీకు ఆ మహేష్ గాడు గుర్తుకొస్తుండా? వాణ్ణి గిట్ల పెళ్లి చేసుకోవాలని ఏదన్నా ప్లానింగ్ ఎత్తన్నవా? అట్లా గిట్ల చేసేది ఉంటే నిన్ను చంపుతా, నేను జత్తా. అర్థమైందా? నేను చూసిన పెళ్లి చేసుకొని మంచిగా ఉండు. అర్థమైతుందా? నువ్వు ఆ ఇంట్లో పోతే మంచిగా బతుకుతావన్న నమ్మకం నాకున్నది. అంత మంచోళ్ళు, అంత ఆస్తున్నోళ్ళు మళ్ళా నేను ఎక్కడ పట్టుకరావాలి? ఎక్కడ పట్టుకరాలేను. ఆస్తి అంతస్తు గొప్ప కాదు డాడీ, మనసుకు నచ్చాలే కదా. నాకు నచ్చలేదు, నచ్చంది నేను ఎట్లా చేసుకోవాలి? ఆ జీవితాంతం కలిసి ఉండేది నేనా లేకపోతే మీరా? మా బాధ్యత, నిన్ను అన్నందుకు మా బాధ్యత ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలని. అంతే. నువ్వు అవన్నీ ఏం మాట్లాడకు. చక్కగా నోరు మూసుకొని పెళ్లి చేసుకో. అర్థమైతుందా? నేను రేపు నలుగురు దోస్తుల్ని పట్టుకొని పోయి పిల్లగా నిల్లు చూసి వస్తా. వచ్చినాక కథం డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్లి చేసుడే. అంతే తప్పించి వేరే దారే లేదు. ఖచ్చితంగా నేను చావద్దు, నేను బతకాలని నీకు ఉంటే నువ్వు పెళ్లి చేసుకో. చెప్పే నీ బిడ్డకు ఏం చెప్తావో మంచిగా చెప్పు. కాదు పోదు అని డ్రామాలు వేయకమని చెప్పు. లా అర్థమైతుందా? అది కాదు అని అంటే నువ్వు నేను అందరం నలుగురం చచ్చుడే. ఏ సచ్చుడు గిచ్చుడు అని ఎందుకంటున్నావు? నేను ఎప్పుతా పో, నువ్వు మంచిగా చెప్పు. అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఇష్టం లేదంటే ఎట్లనే బిడ్డ? ఏదో అయింది అయిపోయింది.
పిల్లగాడు మంచోడు, మామలేడట, అత్త కూడా మంచిది, బిల్డింగ్ ఉందట, మంచిగా ఆస్తుందట, అంతస్తుందట, మంచిగా బతుకుతావే బిడ్డ, జర నీ కాళ్ళు మోకుతా, నీ పుణ్యం ఉంటది. మళ్ళా అయ్యా లొల్లి పెడతాడు, అయ్యతోటి ఏగించుకొని తరం అయితలేదే, మళ్ళా నన్ను మిమ్మల్ని కొడతాడే, జరా ఎదిగిన బిడ్డల్ని కొడతా అంటే నేను చూడలేకపోతున్నా, నా పానం తలుపుకోమంటాందే లత. ఆ పిల్లగానికి ఏమైందే, మంచిగా ఉన్నాడు, నువ్వు కాదు అని అనకే లత, నీకు దండం పెడతా. ఏందమ్మా నువ్వు కూడా కొంచెమన్నా అక్క గురించి ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. నాకే బాధ అనిపిస్తుంది. దాన్ని ఏమంత వయసమ్మా, పెళ్ళి ఇప్పుడు వద్దు అన్నప్పుడు సరే అని సపరేకుంటే ఏమైతుంది? పెళ్ళి 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 అని దాని పానం తింటుర్రు. ఇది ఒక్క సంవత్సరం ఆగితే అయిపోవు కదా, దాని డిగ్రీ కూడా అయిపోయేది. లగ్గం చేసుకున్నాక ఆ పిల్లగాడు చదివిపిత్తడే, ఇక నేను ఏం చెప్పలేను. జరా నన్ను కొట్టిపియకుర్రి, నన్ను చంపనీయపుర్రి, నువ్వు వద్దు అని అంటే ఇప్పుడు నన్ను కొట్టి చంపుతాడు. లతానికి దండం పెడతానే, పెళ్ళి చేసుకోయే, పెళ్ళి చేసుకుంటే కూడా నాన్నకు నీ మీదున్న కోపం పోతుంది. అందరం మంచిగా ఉండొచ్చే, ఆలోచించు, సత్తే ఏం రాదు, బతుకున్నప్పుడే మంచిగా ఉండాలి, అర్థం చేసుకో లత. అమ్మా ఏం లేదు బిడ్డ, నేను చెప్పే తీరైతే చెప్పినా, నువ్వు వద్దన్నా కాదన్నా అయ్యా ఈ పెళ్ళి ఎత్తడు. అక్క ఏడవకే, నువ్వు మహేష్ తోటి ఏమని మాట్లాడను? ఏమై మాట్లాడినా అంటే ఏం చెప్పాలే, వాడు నా గురించి వెయిట్ చేస్తా అని అంటుండు, లేచిపోదామని అంటుండు. అమ్మో అక్క, నువ్వు లేచిపోతే డాడీ చచ్చిపోతాడే, అందుకే అని నేను రాను, నన్ను మర్చిపో మహేష్ అని చెప్పినా. నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటే నా సావి అవుతుంది ఖచ్చితంగా, నేను బతకలేనని వాడంటుండు. ఏం చేసుడు ఏమోనే, నాకు పిచ్చిలేస్తుంది. ఇట్లా వస్తుర్రు అని చెప్పినవానే? చెప్పిందే, పెళ్లి సంబంధం చూడనీకి వస్తున్నారు, ఓకే అవుతుంది కావచ్చు అని చెప్పినా. ఆడు ఏడ్చిండు. అయ్య నా మాట వినడని చెప్పినా. నేను కావాలనుకుంటే నా కోసం వస్తావు, నువ్వు వేయి కళ్ళతో వెయిట్ చేస్తా అని అన్నాడు. అమ్మో అద్దే అక్క, అట్లా పోతే పెద్ద పెద్ద గొడవలు అయితే నిన్నెక్కడున్నా పట్టుకత్తడు, డాడీ బతకడు, అమ్మను బతకనియడే. ఒక్కదాని గురించి ఇంతమంది బలవుడు అవసరం లేదక్క, ఆయనే మర్చిపోతాడు నిన్ను. ఇదంతే చెల్లె, సరేలే. నీ బిడ్డకు చెప్పుకున్నవా లేదా? అది ఏదో కథలు పడతా అని చూస్తుంది, నాకు ఏదో డౌట్ వస్తుంది. చెప్పిన తీయ్యా, ఇక నచ్చినా నచ్చకున్నా నువ్వు చేసిన పెళ్ళే చేసుకుంటది గాని నువ్వేం టెన్షన్ పడకు, ఆగంగాకు, మమ్మల్ని తిట్టకు, జరా నీ పుణ్యం ఉంటది. ఇట్లా చేస్తే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అనే? తిట్టకు అని అంటాను. నేను రేపు దోస్తుగాళ్ళని పట్టుకొని నేనే పోతా, నువ్వు అద్దు. దాన్ని కావాలనే ఉండు, పూసుకన అది పీకిందనుకో ఇకేం లేదు, మనం ఉరేసుకొని సచ్చుడే. నాకెందుకో తేడా కొడుతుంది. నేను రేపు పోయి పిల్లగానిల్లు చూసత్తా గాని నువ్వు అచ్చులు లేదు. సరే నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్లనే. సరే సరే. అవునే ఓ లంగ కుక్క, ఏ ఉన్నా ఇంటి ముంగట ఇంటెనక వంటవు, ఎటన్నా వీకుతే ఏందే? నువ్వు ఏవట్టి నేను కోడి పిల్లలను సాదుకునుడు అయితలేదు. నీ కండ్లు మండ, నా కోడి పిల్లలు ఉన్నప్పుడు వాటి పానం తీసుకుంటివి, కడుపులు వేసుకుంటివి. నీ దినాలి అయ్యా. ఇలా విడేందో నా కుక్కనే చూస్తాంది. కొండా, ఏ కొండా, అన్న వేసిన పో ఇంటెనక. ఓ కొండది కడిగిపోతుంది. ఏమైంది పోసవ్వా, నా కుక్కను బాగా చూస్తాను. నీ కుక్క బాగా అందంగా ఉన్నదని చూస్తానా. ఇక మరి నా కుక్క అందంగా లేకపోతే ఎట్లున్నది అనుకుంటాను? తిన్నావా అన్నం? తిన్నా మా తిన్నా. అయ్యో మా తిన్నా అని అనబడుతుంది. ఏం చేస్తారా మల్లక్కరా? ఏం లేదు, ఏమాయ్యల్లి ఇటు మూకే అత్తలేరు. నర్సి ఏడున్నది? నర్సి అల్ల సమ్మక్కతోటి ఊరికి వేయింది కాదు, ఆమెతోటి ఎందుకు వేయింది? దీనికి ఎలా పని లేదా ఎట్లా? అయ్యో సమ్మక్క కొడుకు సంబంధం చూడవేర్రే. అవునా, ఏ ఊరు పిల్లది? అలా పక్కూరే. ఊరిని అవ్వయ్య పెళ్లి ఖాయమవుతుందో మరి, బొక్క కొరకచ్చు. ఓ దీని కడిపి వెళ్తున్నది, రోజు కొరుక్కుంటేనే మళ్ళా బొక్క కొరుకుతుందట. ఇక నచ్చితే చెయ్యరా? పొద్దుగాలనే పోయిర్రు, ఇంకా రాలేరు. మరి నేను దాని గురించే చూస్తాన్నా, మరి ఏమన్నారు, నచ్చిందా ఎట్లా అని. కూసో మల్లక్క కూసో. ఏ కొండా, అన్నం తినిపో, లే నువ్వు విన్నుండ్లే. మనుషులున్న కాన్నే ఉంటది, అంత వాసన వచ్చి పాడైతుంది అటు బొమ్మను.
నీకు వాసన వచ్చేడదొచ్చింది, నీకు బగ్గనే వాసన వస్తాంది. ఏం వాసన వస్తాంది నా కుక్క దగ్గర నీకు? వస్తలేదా ఓ మల్లక్క? అది నిన్న ఎలానో బొర్రె వచ్చింది, వాసన వస్తలేదా? అత్తాంది ఈ బౌరుపులతనంతి మల్లక్క. అడి నడువే, ఆ కుక్కను చూస్తే ఓర్వనే ఓర్వరు. ఓ నీ కుక్కను చూస్తే ఒరతలేరు తియ్యి. నువ్వు నన్ను అనకు. నిన్నేమంటాననే నేను? అది నా కోడి పిల్లలు నన్ని కడుపులా వేసింది. ఏ రోజన్నా నేను దాన్ని అంటానా? అంటలేవు మెచ్చుకొని మెడలేసుకుంటాను నా కుక్కను రోజు గాని. ఆగలేరు మిలోల్లి. అగో నరిసత్తంది. ఏమైందే పొల్లా, పోయిన పని అయిందా? మీతోటి ఎవరన్నారు? నేనే అన్ననే నరిసి. ఏమైందే, సంబంధం ఓకే అయినా? ఓకే అయినట్టే. పిల్ల సూపర్ ఉన్నది. అంత మంచిగా ఉన్నాదే? పొలగాడు మెచ్చిండా? మెచ్చిండు. పొల్లకేంది అందంగా మంచిగా ఉన్నది. ఈ పొరడే కొంచెం ఖరాబ్ ఉంటాడు గాని పొల్లైతే సూపర్ ఉన్నది. సమ్మక్కకు మంచి కోడలు వచ్చినట్టే పోయిగా. అవ్వా, ఇక సమ్మక్కను మనకు మనిషికో చీర కొనుమానల్లే. అప్పుడెప్పుడు అన్నది నా కొడుకు పెళ్ళైతే మీ అందరికి కొంటా అని. ఓ దీనికి ఎక్కలే నారాటం. పొద్దుముండకు ఎవరో ఏదో గులుగుతారేందే? ఈ గులుగుట్ల నోట్ల మన్ను ఏమున్నా గులుగుతారు. ఎవరు గులిగిర్రు? ఏమో గులిగినట్టు అనిపిస్తాంది. ఈ కట్నం గిట్నం మాట్లాడుకున్నారా? ఏ కట్నం ఎక్కడిది? ఇంకా కట్నం లేదు, ఏం లేదు. సమ్మక్క పిల్ల మంచిగుంది కాబట్టి వాళ్ళు ఎంత పోసినా సరే పోయకున్నా సరే అని అంటాంది. ఈ ఆయిలకు ఆస్తి లేదా పాస్తి లేదా? అదే కాదే ఈ పిల్లగాడు మధ్యలో అంతెట్నో ఎత్తాండే. అంత గదినింట్లకు బాగా పోతాండు. ఏనింట్లకు? అదే గారా మింట్లకు. ఊకోతి పోసాక నువ్వు అన్ని చెప్పుడు మాటలు పడతావు. గా పిల్లగాడు గల్లెందుకు పోతాండు? ఈ బౌరూపుల్ది చూసిందేమో. ఈ కళ్ళు మండ ఏమున్నా నన్ను బౌరూపుల్ది లంగది అని అంటవేమే? నీ అవ్వ పిలకలు మొత్తం గోస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఓ ఇక నువ్వు గోత్తవనే చూస్తాన్న దాయే. నీకు లొల్లి తప్ప ఏది ఉండదా ఏంది? మా మళ్ళా వచ్చి మంచిగా రేడ కూస్తున్నది. అన్నం తింటనే నేను. పో, నీకు అడ్డ ఉన్నానా నేను? నీ అవ్వ నీకే ఉన్న ముచ్చట కావాలి. అదే మా అక్కొల్లూరే కదనే, మా అక్క దగ్గరికి పోయి రాపోయినావు. మీ అక్క దగ్గర పోదామనంటే ఇక మీ అక్క ఇల్లు తెల్లవాకపాయే. నాకు ఎటు పోవాలి? అన్నే మాట్లాడినావు, సట్టుమని కార్లు వచ్చినావు. అయ్యో మీ అక్కొల్లూరేనా మల్లక్క? అవునవును. రమ్మన పేరు మీ అక్క అన్నాలు వద్దురు. ఇది అరుచుకుంటది రమ్మను. అత్తది. అరే నేను మీకు ఎప్పుదామని ఇటు వచ్చినా, ఇక పోతున్నా. పో, నువ్వు ఇప్పుడే వచ్చినవేమో మళ్ళా నర్సన్న కోపానికి అత్తడు. జర ఆయనంక కూసుందాం పో. సరే లేపో. ఈ అవ్వ సూసుడుతోటే మెచ్చిండు అంటే పిల్ల ఎంత అందంగా ఉన్నదో. అందంగా ఉంటేనే మెచ్చుతారు ఎవరైనా. నిజం చెప్పరా నాని, అమ్మాయి నచ్చింది కదా నీకు? మంచిగానే ఉందమ్మా, నచ్చింది. నచ్చితేనే కదా నచ్చిందని చెప్పినా. గదే బిడ్డ, మరి వాళ్ళు రేపు అత్తారట. ఇక రమ్మని చెప్పినా. ఇక వచ్చినాక ఇంత మనకు ఇల్లు గిల్లు వాళ్ళకి నచ్చింది ఉంటే కట్నమో అదో ఇదో మాట్లాడుకొని అయ్యగారికి చూపియాలి. సరే అమ్మా, నేను బయటకు పోయి వస్తా. బయటకేటు బిడ్డ, జరసేపు అట్లా పడుకోలేవు? ఏ లేదమ్మా, మళ్ళొస్తా తొందరనే. సరే పోయిరా. పిల్లయితే ముద్దుగా మంచిగున్నది. చూస్తే అమాయకురాలు లెక్కనే ఉన్నది. నా కొడుకుకు మంచిగానే అమ్మాయి అత్తాంది. నా ఇంటికి కోడలు ఎట్లాంటిది రావాలని అనుకున్నానో అసొంటి కోడలే అత్తాంది. అవయ్యా అటో ఇటో ఈ పెళ్ళైతే సక్సెస్ కావాలి. ఏమైందిరా నాని డల్లు ఉంటున్నావు? అన్నం తినవా చెప్పు. ఇలా పొద్దడుసుంది, అన్నం లేదు, ఏది లేదు. నేను ఏమని చెప్పినా నీకు? మళ్ళా అదే మాదిరిగా డల్లుగుంటాన్నావు. దా అన్నం తిందురా. ఇప్పుడు అద్దమ్మా, నాకు శ్రీనొచ్చి మాట్లాడేదాకా నేను ఏది తినను. ఆడ రాకపోతే ఏం చేస్తాడు? ఫోన్ చేయలేదా నువ్వు? చేసినమ్మా, అప్పుడు వేస్తే చేయంగా లిఫ్ట్ చేసిండు. అర్ధగంట తర్వాత వస్తా అని అన్నాడు. ఇంకా వస్తలేడు. వచ్చినవా అయ్యా? ఓ నీ గురించి రంది పడతాంది. బుక్కెడు బువ్వన్న తినలేదు, పొద్దడుసుంది. నువ్వు ఏమని చెప్పినా నీకు తినమని చెప్పినా లేదా? నాకు తినాలని లేదు. ఎందుకు? నీకేమని చెప్పిపోయినా నేను? ఆంటీ మీకు కూడా ఏం చెప్పినా ఎప్పుడు ఒకసారి చెప్పినావు గాని అది ఇంటలేదు. ఏమైంది మరి పోయిన సంగతి? ఏమైంది? ఇక అమ్మకు నచ్చింది. నచ్చితే సరే అని నేను సప్పుడేక ఉన్నా.
అమ్మకు నచ్చిందేంది, నీకు కూడా నచ్చినట్టే ఉన్నది. ఇంకేంది, పెళ్లి చేసుకొని దాంతోటే ఉండిపో. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? చూసినావా ఆంటీ ఎట్లా మాట్లాడుతుందో? అని అమ్ములు, మనకు శ్రీను ఏమని చెప్పిండు, మళ్ళా నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు? అవసరమా మీనకు నేను ఉండంగా ఇంకో దాన్ని చూడటానికి ఓవుడు అవసరమా చెప్పు? వాళ్ళ అమ్మకు భయపడి పోయిండు. వాళ్ళ అమ్మ కొంచెం తెలుసు కదా వాళ్ళ అమ్మ గురించి, మనకు కూడా అర్థం చేసుకోవాలి బిడ్డ. మాట్లాడు, నేను మళ్ళత్త. ఒక బీర్ తీసుకురా ఆంటీ. సరే సరే. ఓ మేడం, నేను ఏమని చెప్పిపోయినా నీకు? మళ్ళా ఎందుకు వచ్చినావు దాని దగ్గరికి ఏవో అని అంటున్నావు? ఓ దాని దగ్గరనే ఉండిపో, అవసరం లేదు నా దగ్గరికి నువ్వు రాకు, నాతోటి నువ్వు మాట్లాడకు. అమ్మో నేను చచ్చిపోతాను గట్లా అంటే. అన్ని ఏషాలు వేయకు, అర్థమైతుందా? అదే అర్థమైతుంది, అన్న అర్థమైతున్నాయి. ఇప్పుడు ఏమైంది బంగారం? నువ్వు ఎందుకు అట్లా అలిగినవు చెప్పు. అన్నం తినకుండా ఉంటే ఎట్లుంటది చెప్పు. నువ్వులే అన్నం తిందువులే. ఇప్పుడు ఏమైంది అక్కడ, నాకు అది ఫస్ట్ చెప్పు. ఒక నిమిషం ఆగు, అంత ఉడకపోతుంది. ఏం కాలే, పోయినాం అమ్మాయిని చూసినాక అమ్ముండి అమ్మకు నచ్చింది. నచ్చినాక నన్ను అడిగిర్రు, అమ్మ ఇష్టమే నా ఇష్టం అని నేనన్నా. అంతే తప్పించి ఆమెనేం చూడలేదు నేను. ఆమెను చూడలేదా? ఆమెతోటి మాట్లాడలేదా? నేనెందుకు మాట్లాడుతానే పిచ్చిదానా? అట్లా చూసినా గాని మాట్లాడలేదు. ఎట్లుంది, నాకంటే మంచిగా ఉందా? లేదు లేదు, నీకంటే వేస్టే. నువ్వే నా అందగత్తవు. ఓ శ్రీను, ఇంకా ఎన్నున్నాయంటీ ఫ్రిడ్జ్ లా? ఇంకొకటే ఉంది కదా. నా 5 తీసుకొచ్చిన కదా. 5 తీసుకొస్తే నువ్వోటి తాగినవా? మళ్ళా అంకుల్ వచ్చి 2 తాగిండు. ఇక ఉన్నాయని ఇగో ఇవే 2 ఉన్నాయి. సరే ఇటు ఇవ్వండి. తాగుతావా కొంచెం? అవసరం లేదు. అరే కంపెనీ ఇయ్యవా బంగారం నాకు? నువ్వు అట్లా ఉండకే, నాకు పిచ్చిలేస్తాంది. పిచ్చిలేస్తే పో ఆమె దగ్గరికి, నీ భార్య దగ్గరికి, కాబోయే భార్య దగ్గరికి. నాకు కాబోయే పెండ్లం ఈయన్నే ఉంది, నా కళ్ళ ముంగట్నే ఉన్నది. నిజం చెప్పు, నీకు అన్నీ నేనే కదా. ఒట్టు బంగారం, నాకు అన్ని నువ్వే. ఏదైనా నీతోటే. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా మెడలో తాళి కడతావు కదా. తాళి కడతా, ఫస్ట్ నైట్ చేసుకుందాం, అన్ని నీతోటే. సరేనా? నువ్వు టెన్షన్ పడకు. ఈరోజు ఇక్కడనే ఉండు, పోకు. పోను నైట్ దాకా ఉంటా. ఇంకొకటి తెమ్మనల్లా, తాగుతావా? కంపెనీ ఇస్తావా? వద్దు, నాకు తాగాలని లేదు. ఏం కాదు, కొంచెం దాగు. మనం జీవితాంతం ఇట్లనే ఒకరికొకరం తావుకుంటూ, నువ్వు నన్ను నేను నిన్ను చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా బతకాల బంగారం. దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఏదో మాట్లా మా అమ్మ కోరిక కోసం, మా అమ్మను కాదనలేక అంతే. సరేరా. ఇంకొక 2 తెప్పిస్తా, ఇవి సరిపోవు. సరేరా. అసలు ఏమైంది? నేను లతతోటి ఎట్లా మాట్లాడాలి? ఈ పెళ్లి సంబంధం ఓకే చేసిర్రా ఎట్లా? నాకు ఎట్లా తెలియాలి? వాళ్ళ చెల్లన్న వెళ్తుందేమో అంటే అస్సలకే వెళ్తలేదు కదా. ఎంతసేపు అయ్యే నేను అటు ఇటు తిరగబట్టి. ఆడ 2 గిన్నెలు ఉన్నాయి, కట్టుకొని రావే. బా వచ్చింది కదా. సరేది. మానస, ఆ, ఏమైంది మానస? ఎల్లా మీ అక్కను చూడటానికి వచ్చినట్టున్నారు కదా, ఏమైంది? ఏం చెప్పమంటావు మహేష్ అన్న? మా డాడీ మస్తు తిట్టిండు అక్కను. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా అని అన్నాడు. అన్నందుకు ఇక మా అక్క ఆ సంబంధాన్ని ఒప్పుకున్నది. పిల్లగాడు ఇష్టమే అని చెప్పింది. ఇష్టం లేదని ఏడుస్తుంది కానీ మా డాడీ అస్సలకే ఇంటలేడు. నేను చనిపోతా అని అంటుండు మహేష్ అన్న. అంటే లత పెళ్లికి ఒప్పుకుందా? ఒప్పుకోవాల్సి వచ్చింది మహేష్ అన్న. నేను మీ అక్కకు చెప్పే తీరు చెప్పినా, నేను కావాలనుకొని వస్తే ఎక్కడికైనా తీసుకుపోయి నిన్ను సాదుకుంటా అని చెప్పినా. మర్చిపో మహేష్ అన్న మా అక్కని. ఇక ఇంతకంటే వేరే ఆప్షన్ ఏం లేదు. అక్క రాదు. డాడీ కోసం అన్న ఒప్పుకొని పెళ్లి చేసుకుంటది. నేను పోతున్నా మహేష్ అన్న. మళ్ళీ మా అమ్మ ఇట్లా చూస్తే తిడతారు. అంటే లత నా దగ్గరికి రాదా? నన్ను పెళ్లి చేసుకోదా? ఇంకొకరికి సొంతమైపోతుందా? లత, నాకు నువ్వు కావాలి లత. మన ప్రేమను అప్పుడే ఎట్లా మర్చిపోతున్నావు? మీ నాన్న గురించి నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా లత? లత, నాకు నువ్వు కావాలి లత. ఐ మిస్ యూ లత. దేవుడా, ఎందుకు దేవుడా ఇన్ని బాధలు పెడుతున్నావు? నా లతను నాకు దక్కియు దేవుడా. నాకు దక్కిచ్చే ప్రయత్నం చెయ్యు దేవుడా, ప్లీజ్.
నా ప్రేమ అనేది ఓడిపోతుందా? నేను ప్రేమలో గెలవలేనా? లత వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందా నన్ను వదిలిపెట్టి? నేను ఎట్లా బతకాలి, ఏం చెయ్యాలి నాకు అర్థమైతలేదు. ఆమెతోటి మాట్లాడితే మంచిగుండు, నన్ను కాదనుకొని ఇంకోని పెళ్లి చేసుకుంటుందా? దేవుడా, ఈ కులం అనేది ఎందుకు పుట్టించినావు నువ్వు? ఈ కులం అనేది పుట్టించి ఇంత బాధ పెడుతున్నావు, ఇది నీకు న్యాయమేనా? నాకు నా లత కావాలే. ప్లీజ్ దేవుడా, నువ్వు అనేటోనివి ఉంటే నా లతను నా చేతుల్లో పెట్టు, లేకపోతే నన్ను నీ దగ్గరికి తీసుకపో. బంటిగాని దగ్గరికి పోయేస్తా, నాకు మనసున పడతలేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. ఓ పిల్ల, మీ అవ్వున్నయ్యా ఎప్పుడు వస్తారట? నీకు నన్ను కావలబెట్టి పేరు కదా నిన్ను చూడమన్నారు. నన్నెందుకు చూడమన్నారు? నేనేమన్నా చిన్న పిల్లనా ఏంది? ఏమో గట్టనే ఏమన్నా పట్టుకొని పోతావని. అగో నువ్వు భలే మాట్లాడుతున్నావు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావేంది? మరిగా ఇప్పట్ల ఎదిగిన పిల్లలు యూత్తలేమా ఎట్లా అదైతారో, అందుకే భయం. ఈ బంటినైతే కాపాడెటు పోకుండా. ఆడు మొగోడు, ఆడెటు పోతాడు? మా బంటి ఉన్నాడా? ఉన్నాడు. ఇవరిదాకా బయటనే తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చిండు. మా బంటితోటి నీకేం పని? గట్టిగానే పనున్నది. నీకు చెప్పులు లేవా? ఉన్నాయి. ఎందుకు? అది మరి చెప్పులు లేకుండా మీ ఇంటికాడ నుండి ఇక్కడికి నడుచుకుంటా వచ్చినావని. ఏమైందిరా? ఏం లేదురా, అట్టిగానే వచ్చినా నీ దగ్గరికి. తాయబెట్టిన తాగుపోయే. నువ్వు తాగినవా? తాగినా నీకు అల్ల గ్లాసులో పోసి పెట్టిన తాగుపో. బో ఇయ్యాల పెట్టిండయా సాయి. సరే. ఓ పింకీ, ఏమైంది? లతకు పెళ్లి సంబంధం వచ్చింది పింకీ. ఏమైందట్రా మరి? ఓకే అయిందట్నా? ఓకే అయిందట్రా. ఈమె ఇక లయ్య ఒప్పుకోకపోతే చచ్చిపోతా అని అన్నాడట. ఆయనతో ఒప్పుకున్నదట్రా. అయ్యో అవునా? పింకీ, ఒకసారి పోయిరావా లత దగ్గరికి? అసలు ఆమె ఏమనుకుంటుందో అడిగిరావా? నేను రెడీగా ఉన్నా, ఆమెను తీసుకుపోవడానికి లేచిపోయి పెళ్లి చేసుకుందామని కూడా చెప్పినా, కానీ రావడానికి ధైర్యం చేస్తలేదు పింకీ. అబ్బో నేను పోయిందనుకో, నేను పోతే వాళ్ళయ్యా ఏం లేదు ఇక పెద్ద పెద్ద మాటలు అంటాడు. నన్ను వాళ్ళ ఇంట్లోకే రానియడు. మొన్న పోతా అని పోతరే ఏంది చెప్పు అని ఆయన ముంగట్నే మాట్లాడిపించిండు తెలుసా. ఇప్పుడు కూడా పోయిందనుకో, మళ్ళా ఇక డౌట్ వచ్చిందనుకో పొట్టు పొట్టు తిడతాడు. అయ్యో నీకైతే పోవడానికే పిత్తులు పడుతున్నాయి. నీ ప్లేస్లో నేను ఉండేది ఉంటారా? లతను తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్ళే చేద్దును. అవునా బంటి? చేయిపో మరి, ఇప్పుడు చేయిపో. చేత్తా. ఇక ఏం చేస్తావు మహేషు? మరి ఇక లతను మర్చిపోవాల్సిందే. అది వాళ్ళ అయ్యకు బాగా భయపడుతుంది. అలా అయ్యను కాదని అది ఏ ధైర్యం చెయ్యలేదు. ఎట్లా పింకీ, నేను ఎట్లా మాట్లాడాలి లతతోటి? నిన్ననే నైటు కలిసిన, అన్ని తీర్లా చెప్పినా, కానీ ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమైతలేదు. అరే నువ్వు ఏడవకురా, అస్సలకే ఏడవకు. ఏం చేద్దాం మరి, మర్చిపోవాల్సిందే ఇక తప్పదు. నిన్న అంతగానం ఇష్టపడితే నీ కోసం వస్తుంది కదా. నువ్వెందుకంత బాధపడుతున్నావు? మర్చిపోవామని. ఎట్లా మర్చిపోవాలరా? నాకు మైండ్ పని చేస్తలేదురా. నాకు చావాలని అనిపిస్తుందిరా. అరే దవడ పొంట ఒక్కడు ఉతుకుతా, సచ్చుడు గిచ్చుడు పెట్టకు. నీ అవ్వాయ్యకు నువ్వు ఉన్నోన్వి ఒక్కోన్వే, అర్థమైతుందా? సత్తడట సత్తడు. ఇది నిజమైన ప్రేమ అయితే, ఆమెది కూడా నిజమైన ప్రేమ అయితే మీ ప్రేమ గెలుస్తుంది. లేదు అని అంటే అంతే సంగతులు. ఈ లోకాన యూత్తలేవారా? ఎంతో మంది బ్రేకప్లు అవుతున్నాయి, ఎంతో మంది అదైతున్నాయి. నువ్వు లైట్ తీసుకో. గటు పోదాం దారా. అరే పా నువ్వా, నేను చెప్తా పా నీకు. అల్లయ్యా డేంజర్ గాడు, ఆయనకి కులం పిచ్చి బాగా. అమ్మో నేను పోతే నన్ను పొట్టు పొట్టు తిడతాడు వాడు. వాని మాటలకే నాకు పోబుద్ధి అవుతలేదు వాళ్ళ ఇంటికి. కాదురా, ఇప్పుడంటే రోజు వస్తున్నావు, తర్వాత కూడా రోజు రావాలి. నీ దగ్గరికి రాకపోతే నేనేటు పోతనే పిచ్చిదానా? అదే మరి, నీ పెళ్ళాం వచ్చిందని నన్ను పక్కన పెట్టవు కదా. అయినా నేను నీ పెళ్ళాన్ని, అది కాదు, అర్థమైందా? నా మెడలో కూడా నువ్వు తాళి కట్టాలే, నాతోటే ఉండాలే. నీతోటే ఉంటా.
నిన్ను అస్సలకి వదిలిపెట్టను బంగారం. నువ్వు అస్సలు బాధపడకు. నా బాధంతా నీకోసమేరా. నువ్వు నాకు సొంతం కావాలని తెలుసా? నేనే నీకు సొంతం, నువ్వు నాకు సొంతం. అస్సలు టెన్షన్ తీసుకోకు, ఇందులో డౌటే లేదు. అర్థమవుతుందా? దాంతో అట్టి పెళ్ళే అవుతుంది, అదే వీకుతుంది కాగంతే. తర్వాత నువ్వేనే నాతోటి ఉండేది. అట్లయితేనే నేను ఒప్పుకున్నా. లేదు అనంటే నిన్ను పెళ్లి చూపులకు కూడా నేను పోనీయకపోదును. సరే, నువ్వు వదిలిపెట్టవు కదా మరి. నువ్వు పిచ్చిదానా, నేను నిన్ను ప్రేమించింది వదిలిపెట్టడానికి కాదే, నీతో కలకాలం బతకాలని. నువ్వు నన్ను ఏం పెట్టి మలుపుకున్నావో గాని నేను నీకు బానిసనైపోయినా. నేనేం పెట్టి మలుపుకున్నారా? ప్రేమతోటి నువ్వు నాకు బానిసవైపోయాను. అదే అదే, ఇక వెళ్తా మరి, అమ్మ చూస్తుంది. వద్దు, కాసేపు అయినాక పోయేవు. రేపు వాళ్ళు వస్తా అన్నారు ఇల్లు చూడడానికి. దరిద్రపుది కూడా వస్తుంది అట్నా? ఏమో తెలియదు మరి. సరేలే. హవ్వా, పని అయితే తీరింది. స్నానం చేద్దామంటేనేమో చేయబుద్ధి అయితే లేదు. ఇక వెయ్యాలి మెల్లగా. ఓ నర్సవ్వా, ఏంటి మల్లయ్య? 4 టమాటాలట ఉన్నాయా? ఓర్ని అవ్వా, గింత పొద్దుగాలనే మల్లక్క కూర వండుతాందా ఏంది? ఇక దానికి పెద్ద మీటింగ్ ఉంటది కదా ఇక జర అయితే. అవునా, ఏం మీటింగ్ పోతాంది? ఏం తిత్తురాట పైసలు? ఆ మహిళా సంఘం గ్రూప్ మీటింగు. మీ మీటింగ్ కి ఏమన్నా రూపాయి వచ్చేది ఉండదా పోయేది ఉండదా? ముచ్చట్లు అంటానా, ముచ్చట్లు పెడతారు కదా, ఆ మీటింగు అంటానా. ఓ మల్లయ్య బాపు, ఏమైంది గేట్ ముంగట్నే నిల్సోని ఒరుతానవు? 4 టమాటాలు కావాలని వచ్చినా. కింద పట్టుకొని అడుక్కోపోయినావు. అగ చూసినవా నరసవ్వ ఇని బలుపు. ఏంద్రా పోడా గట్లా అంటావు? గట్టిగానే నర్సక్క. ఏమైందిరా, పొద్దుగాలనే తీరిందా? నీ కూడా పొద్దుగాలనే వస్తాను. ఉన్నాయా లేవా టమాటాలు? లేవే, టమాటాలు లేవు, ఏం లేవు కూరగాయలు. గా అదేంటి పోసావని అడుగు పోయిత్తది. సరే సరే. పో పో పోసవైతే ఇత్తది పో. ఓ నర్సక్క, ఏంద్రా? ఒక 200 ఇయ్యవా నర్సక్క? బగ్గ రోజులైతాంది కోటరు దాగక. అబ్బా, నువ్వు దాగక 4 రోజులు అవుతున్నాదిరా. అదే చెప్తావు పో. రోజు నమ్మలాగి పడిపోబడుతుంది, ఇంకా మళ్ళా తాగలేదు అంటున్నావా? అయ్యో నర్సక్క, అది తెల్లగల్లే. ఎవరన్నా అట్లా పోతే తాగిపిస్తే ఓ 2 మిడ గ్లాసులు తాగుతాన్నా. అయితే గాని నా దగ్గర పైసలు లేవురా. నర్సన్న అడుగుదురా, ఇత్తడు. నీ కాళ్ళు మొక్కుతా అక్కో, నీకు దండం పెడతా అక్క. అచ్చం అడుక్కునేటోని తీరే అంటున్నావేమ్రు? నేనొక్కోనే అక్కో, కోటరెత్తనే అక్క. ఒక 200 ఉంటియే అక్కో, నేను పనికి వచ్చినాక ఎవరన్నిస్తే ఇత్తనే అక్కో. ఏ ఊకోరా, ఏదో లేవు అంటే పాట పాడబడుతుంది. అయితవైతే నర్సక్క, నీకు పాతే 500 బాకీ ఉన్నా ఏదో మంచిదాని భయపట్టుకే అడుగుతలేవు గాని ఏం చేస్తా, తిరుపందగాని దగ్గరికి పోతాన్నా. పోరా పో, వాడిత్తడు పో. ఆడేమిత్తడాని బొందా. పోరానికి 500 ఇచ్చిన ఈ వారకు పత్తకు లేదు. అలా పొద్దుగాలనే పానం లటలట కొట్టుకుంటాను కావచ్చు, వచ్చి పైసలు అడగబట్టే. టువాల పాడుగాను, టువాల ఎన్నో పెట్టుకుంటే ఏడగాన వాడి పాడైతే లేదు. తానం చేద్దామని నీళ్లు పోసుకుంటే సల్లార్తాయి. ఆగో, ఏమైంది మల్లయ్య గిట్లా వచ్చినావు? ఓ దీని కళ్ళు మండ, ఇది బట్టలన్నీ ఇప్పుకొని తిరుగుతుంది. ఏమైంది మల్లయ్య, వచ్చి గటు మొక్కని తిప్పుకోబడుతుంది. అది ఏం వేషమే అవ్వా? అయ్యో మల్లయ్య, దడుచుకున్నావా మల్లయ్య? ఇగో తానం చేస్తా అని బట్టలు ఇప్పిన టువాల గురించి తిరుగుతాన్నా, ఏడ దొరుకుతలేదు. అయ్యో మల్లయ్య, సిగ్గైతుందా? నాకేం సిగ్గు అని, నేను కర్మానికి అన్నా అత్తిని. టమాటాలు ఉన్నాయా? ఏం టమాటాలు కావాలి? ఎర్రయ్. అయ్యో గిడి చూడలేవు, నీ సిగ్గు పాడుగాను. ఓ దీని గత్తర్రాను, నాకు సిగ్గు కాదే భయం వచ్చింది. ఒకటిసారి దడుచుకుంటుని, అబ్బో నీ ఇక్కడ ఉన్నా అనుకో, బట్టలు ఇప్పి నన్ను ఏదో చేసిండని మొత్తుకుంటావు. అసొంటి ఆడిదానివి నువ్వు. ఈ టమాటాలు వద్దు, నీకు అతద్దు. అయ్యో మల్లయ్య, ఓ మల్లయ్య,
ముసలోడు దడుచుకున్నాడు. ఇక తానవన్న ఎత్తా, టమాటాలు నా దగ్గర ఎడవన్నాయి. అక్క నేను కాలేజ్కి పోతున్నా, లేచి మొహం కడుక్కొని ఏమన్నా తిని పడుకో సరేనా? సరేనే. బాధపడకు, ఏడవకక్క. ఇక అయిందేదో అయిపోయింది. మహేష్ని నువ్వు మర్చిపో. నిన్న చెప్పిన ఆయనకు కూడా, కానీ ఆయనే బాగా ఏడుస్తున్నాడు. ఇక నువ్వు మహేష్ని మర్చిపోయే అక్క. బాధపడేది ఏం లేదు, అస్సలు బాధపడకు ప్లీజ్. నువ్వు బాధపడతా అంటే నేను చూడలేకపోతున్నానే. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో సరేనా? సరే బాయ్, నేను వెళ్తానా. సరే పో. ఏమైందే ఇంకా లేత్తలేదు? లత, ఏ లత లేవు, మొహం గడగవా? 9 అయిపోతాందిలే. కడుగుతామ్మా. పుష్ప, నేను పోతున్నా, ఇంకో దోస్తుని పట్టుకొని పోతున్నా. ఆ పిల్లగాంది ఇల్లు చూసి వస్తా. ఆ పిల్లగాని గురించి కూడా ఊర్లో తెలుసుకొని వస్తా, సరేనా? వాళ్ళు చెప్పినట్టు మరి ఇల్లు ఉన్నదా లేదా, భూమి ఎంత ఉన్నది, ఏం కథ అనేది బయట తెలుసుకుంటే కూడా తెలుస్తుంది కదా. నువ్వైతే ఇంట్లోనే ఉండు, అర్థమవుతుందా? అటు ఇటు బయటకు తిరగకు. నేనెటు పోతా పో. గదే గదే, పిల్లగాని ఇల్లు చూసొస్తా, పోతాన్నా. పో పో. లే బిడ్డ, ఎంతసేపు పంటవులే, లేచి ముఖం కడుక్కుందులే. సరే అమ్మా, కడుగుతా. కడుక్కోపో. అలా దోశలు పోసిన 2 తిందు పో. నువ్వు కడుక్కొని రాపో, నేను దోశలు పోసుకొని వస్తా. సరే అమ్మా. ఒక్కసారన్నా బయటకెళ్ళు లత, నీతోటి మాట్లాడాలి, నిన్ను చూడాలని ఉంది. ప్రొద్దున లేచినప్పటిసుంది నేను ఇక్కడనే కూర్చున్నా, కనీసం బయటకు కూడా వస్తలేవు. ఇంట్లోనే ముఖం కడిగి ఇంట్లోనే స్నానం చేస్తున్నావా ఏంది? మీ ఒళ్ళు అట్లా కూడా ఏపిస్తారు నిన్ను. ప్లీజ్ లత, ఒక్కసారి రావే బయటికి. లత, అమ్మా ఉంది, ఏం మాట్లాడకు. ఎందుకు ఏడుస్తున్నావు లత? ప్లీజ్ లత, నువ్వు ఏడవకు. నీ గురించి నేను 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నా లత. ప్లీజే నాతో రాయే, పోదామే ఎక్కడికైనా. నేను నిన్ను మంచిగా చూసుకుంటా, నీ కాళ్ళు మొక్కుతా. నన్ను మర్చిపోరా. మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరు, వేరే పెళ్ళికి నాకు సిద్ధం చేస్తున్నారా. ఈరోజు వాళ్ళ ఇంటికి పోయిర్రు, నాకేం చేయాలో అర్థమైతలేదురా. నేను నీతోటి వస్తే మా డాడీ చచ్చిపోతారా. చచ్చిపోతే చచ్చిపోని, ఎవరిని బెదిరిస్తాండు? అట్లా అంటారు గాని సావరు లత, కొంచెం అర్థం చేసుకొని చెప్పేది. ప్లీజే, నీ కాళ్ళు మొక్కుతానే. నాకు నువ్వు కావాలి లత, నువ్వు లేకుంటా నేను బతకలేను లత, అర్థం చేసుకో ప్లీజ్. నాకేం చేయాలో అర్థమైతలేదు. అయితాందా ముఖం కడుగుడు? అమ్మా అయితాంది. ప్లీజే లత, నీ గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఈరోజు నైటు 1:15 దాకా నేను అక్కడ చెట్టు కింద వెయిట్ చేస్తూనే ఉంటా. 2 దాకా అయినా మంచిదే. నువ్వు నన్ను నమ్మి వస్తావని నీ గురించి వెయిట్ చేస్తా లత. నువ్వు నన్ను నమ్మి నాతోటి వస్తే నిన్ను తీసుకెళ్తా. అర్థం చేసుకో ప్లీజ్. ఆలోచించు. ఏం ఆలోచిస్తుందో ఏమో. సత్తా అని అంటారు కానీ చస్తరా? ఈమె ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు అర్థమైతలేదు. ఎట్లుంది తమ్ముడు ఇల్లు? అక్క, ఇల్లు సూపర్ ఉంది. మాకైతే మీరు నచ్చిర్రు, మీ సంబంధం నచ్చింది. ఇక పెళ్లి పెట్టుకునుడే లేటు. అదే గదే అయ్యగారిని అడిగిపిద్దాం. మీ పిల్లది జాతకము మాకు చెప్పి పోర్రి. చెప్పిపోతే మాకు ఫ్యామిలీ అయ్యగారు ఉన్నారు, రమ్మని అంట. మరి 2 జాతకాలు కలుపుతానయా లేవా అని అడుగుతా. అడిగి ఇక పెళ్లి పెట్టుకుందాం. అదే అక్క, మరి అయ్యగారిని అడిగినాక ఏమంటాడు, ఎప్పుడు వస్తుంది పెళ్లి అనేది చెప్పుర్రి. ఇక మరి మనం మాట్లాడుకోవద్దా? మళ్ళా మీరు ఎప్పుడు వస్తారు? మాట్లాడుకునేది ఏముంది తమ్ముడు, ఇక మీరే ఒక రోజు రార్రి. మరి నువ్వెవరిని తీసుకొని వస్తావో మీరే రార్రి. ఇక మాకంటూ అంత పెద్ద చుట్టాలు ఎవరు లేరు. గదే అవ్వా, ఇక కట్నాలో అదో ఇదో మాట్లాడుకోవద్దా? ఇగో కట్నం గురించి మీరేం టెన్షన్ పడకుర్రి. మాకైతే పిల్ల నచ్చింది, పిల్లది మంచి గుణం అని తెలిసింది. ఎంత పెడితే మేము అంతే తీసుకుంటాం. ఇక నాకు ఒక్కడే కొడుకు కాబట్టి పెళ్ళి అయితే గ్రాండ్గా చేద్దాం. అది మీకు ఉంటే మీకు, లేకపోతే మేమన్నా చేస్తాం. సరే అక్క, మీరైతే ఇవాళ అయ్యగారిని అడుగుర్రి. అడిగినాక నాకు ఫోన్ చెయ్యుర్రి. చేస్తే మరి అయ్యగారు ఏమన్నాడు అనేది దాని మీదకి ఏ రోజు వస్తుంది పెళ్లి అని తెలుసుకున్నాక ఇక ఓ రోజు వచ్చి మాట్లాడుకుందాం.
సరే తమ్ముడు, సరే అక్క మరిగా పోయేస్తాం. పోయిరార్రి. మహేష్ ఏమో నేను లేకపోతే అయినా చచ్చిపోతా అని ఆయన అంటుండు. నేను ఏం చెయ్యాలి? ఇలా నైట్ నా గురించి వెయిట్ చేస్తానంటుండు. మరి మహేష్ తోటి నేను వెళ్ళిపోవాలా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇట్లా బాధపడల్లా, లేకపోతే మహేష్ తోటి పోయి అట్లా బాధపడల్లా? నేను పోతే మా నాన్న చచ్చిపోతాడు. ఏం చెయ్యాలి? ఎటు కాకుంటున్నది నా పరిస్థితి. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి లత మహేష్ తోటి వెళ్ళిపోతుందా, లేకపోతే ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఈ రోజు అయితే ఒకటే వీడియో దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.